హాయ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులందరికీ స్వాగతం. ఇవాళ వీడియోలో మనము ఫైనాన్షియల్ రెగ్యులేటరీ బాడీస్ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం. అసలు రెగ్యులేషన్ అంటే ఏంటి? రెగ్యులేషన్ ఈజ్ ఏ యాక్ట్ దట్ ఆర్ ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్. అంటే ఒక రూల్ని ఒక గవర్నమెంట్ కానీ తీసుకొచ్చిందనుకో, ప్రజలందరూ దాన్ని పాటించాలి. దాన్ని రెగ్యులేషన్ అంటారు. మన ఇండియాలో ఫైనాన్షియల్ రెగ్యులేషన్ బాడీస్ గురించి తెలుసుకుందాం. ఆర్థిక ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనేది ఈ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్ కానీ, మనీ మార్కెట్ కానీ, ఇంకా కమాడిటీస్ కానీ ఇవన్నీ రెగ్యులేట్ చేస్తాయి. అవి ఏవేవి ఉన్నాయో మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్బీఐ. ఈ ఆర్బీఐ అనేది ఒక రెగ్యులేటరీ బాడీ. ఇది మానిటరీ పాలసీ. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్. ఈ ఆర్బీఐ మనకి ఏం చేస్తుంది? బ్యాంక్స్కి ముద్రించిన డబ్బుల్ని బ్యాంకులకి డబ్బులు సరఫరా చేస్తుంది. ఎక్కువ డబ్బుల్ని బ్యాంక్స్ ద్వారా తీసుకుని ఉంటుంది. అంటే డిపాజిట్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద మనీ ఫ్రమ్ బ్యాంక్స్, సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ బ్యాంక్ చేస్తుంది. ఈ సెంట్రల్ బ్యాంక్లో మానిటరీ పాలసీ ద్వారా మనకు ఈ రెగ్యులేషన్ డబ్బులు ఎక్కువ తక్కువ కాకుండా మన ప్రజలలో ఈ ఆర్బీఐ యొక్క పని. ఈ ఆర్బీఐలో ఈ మానిటరీ పాలసీ అంటే రిపో రేట్, రివర్స్ రిపో రేట్, సిఎల్ఆర్, ఎస్సిఆర్ అండ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అండ్ ఇన్ఫ్లేషన్ని తగ్గించే దానికోసము ఈ మానిటరీ పాలసీ అనేది ఉపయోగపడుతుంది. ఫైసల్ పాలసీ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అండ్ మానిటరీ పాలసీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ బ్యాంక్ తీసుకుని ఉంటుంది. ఇది దీని యొక్క సారాంశం, ఈ ఆర్బీఐ యొక్క మెయిన్ పని. అండ్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అంటే ఆర్బీఐని పక్కన పెట్టేస్తే ఆర్బీఐ ఏం చేస్తుంది? మనీని ప్రజల్లో సరఫరా ఎక్కువ తక్కువ కాకోకుండా ఆర్బీఐ మానిటరీ పాలసీ ద్వారా మనకి రెగ్యులేట్ చేస్తుంది. ఈ సెబీ ఏం చేస్తుందంటే, మనం ఒక స్టాక్ కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టాక్ మార్కెట్లో, ఈ క్యాపిటల్ మార్కెట్లో ఈ సెబీ పాత్ర ఎక్కువ. ఈ సెబీ ఏం చేస్తుందంటే, ఒక కంపెనీ ఇప్పుడు లైక్ విప్రో కానీ, టీసీఎస్ కానీ, ఇలాంటివన్నీ ఒక కంపెనీలు ఎన్ఎస్సిలోను బీఎస్సిలోను లిస్ట్ కావాలంటే ఈ సెబీకి ఒక లేఖ రాయాలి. ఈ లేఖ రాసి ఈ లేఖ ద్వారా అన్నీ చదువుతుంది. ఈ కంపెనీ ఏమేం చేస్తుంది, ఆపరేటింగ్ ఎలా, దీని కంపెనీ బిజినెస్ ఏమిటి, దీనికి ఎలా రెవెన్యూ వస్తుంది, కంపెనీ ఈ డబ్బులు తీసుకొని కంపెనీ ఖర్చులకు వాడుకుంటుందా, లేకపోతే కంపెనీ తన బిజినెస్కి ఎలా వాడుకుంటుందని ఈ కంపెనీ గురించి తెలుసుకొని ఈ సెబీ పరిశీలించిన తర్వాత మనం స్టాక్స్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సత్యం రామలింగరాజు మనకి ఏం చేశాడు? సత్యం కంప్యూటర్స్లో సత్యం కంప్యూటర్లో మ్యానిపులేషన్ చేసినాడు. మ్యానిపులేషన్ చేయడం వల్ల ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మ్యానిపులేషన్ చేసి మాకు 60 కోట్లని 600 కోట్లుగా ఎలా మ్యానిపులేషన్ చేసి అతను సత్యం కంప్యూటర్స్ అనేది మైటాస్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి, రియల్ ఎస్టేట్ పోయడం వల్ల, రియల్ ఎస్టేట్ భూములు తగ్గడం వల్ల అతను తప్పును చేసిండేది ఒప్పుకున్నాడు. సెబీ తనకి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించింది. ఆ తర్వాత ఆ సత్యం కంప్యూటర్ టెక్ మహీంద్రా తీసుకొని ఇప్పుడు టెక్ మహీంద్రా లీడ్ చేసింది. అప్పుడు షేర్ ప్రైస్ అనేది పడిపోయింది. మళ్ళీ అదే ఇప్పుడు ఆ షేర్ ప్రైస్ పెరిగింది. ఇప్పుడు టెక్ మహీంద్రా లీడ్ చేసుకొని దాని యాక్వైజేషన్ తీసుకుంది. యాక్వైజేషన్స్ అంటే డబ్బులు ఇచ్చి కొనేసుకుంది ఈ టెక్ మహీంద్రా. ఇది అలా ఉపయోగపడుతుంది. అంటే స్టాక్ మార్కెట్లో ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బాడీ ఈ రెగ్యులేట్ చేస్తుంది స్టాక్స్ని. ఇంకా పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇట్ ఈస్ ఎ పెన్షన్ రిలేటెడ్ అథారిటీ అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2003. 2003లో ఇది ఎస్టాబ్లిష్ అయింది బై ద ఇండియన్ గవర్నమెంట్. ఇట్ ఈస్ అథారిటీ బై ఫైనాన్స్ మినిస్టర్. దీన్ని ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా ఆథరైజ్ చేస్తుంది. అండ్ ఇట్ హెల్ప్స్ టు ప్రమోటింగ్ ద ఇన్కమ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఇది సెక్యూరిటీ అంటే ఒక ముసలి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత, ముసలి వయసుకి వచ్చిన తర్వాత మనము ఈ పిఎఫ్ఆర్డీలో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, లైక్ మనము పిఎఫ్ఆర్డీఏ ఈ పెన్షన్ని పీపీఎఫ్ అకౌంట్ ద్వారా మనం దీంట్లో డబ్బులు వేసుకొని ఉంటే, ఈ పిఎఫ్ఆర్డీఏ మనం రెగ్యులేట్ చేసి మన డబ్బు, మన మెచ్యూరిటీ టైం ఎంతైతే అయిందో, మనము ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనుకున్నాం అనుకోండి, ఒక 5,000
5000 సంపాదిస్తున్నాం అనుకోండి, నెల నెల ఒక 500 అలా మనం పెన్షన్ కట్టుకుంటాం. ఆ పెన్షన్ కట్టిన తర్వాత మనకి మెచ్యూరిటీ టైం అని ఉంటుంది. ఆ మెచ్యూరిటీ టైంలో మన డబ్బులు మనకు వస్తుంది, విచ్ హెల్ప్స్ టు దిస్. ఎందుకంటే ఇది పిఎఫ్ఆర్డీఏ, ఎవరైతే ముసలోళ్ళు ఉంటారో వాళ్ళు పనులు చేసుకోలేరు రేపొద్దున. సో వాళ్ళకి ఒక సెక్యూరిటీ కావాలి, మనీ సెక్యూరిటీ. అందుకని ఈ పిఎఫ్ఆర్డీఏ మనకి రంగంలోకి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్, ఇది ఫినాన్స్ మినిస్టరే దీనికి అథారిటీగా ఉన్నాడు. కాబట్టి మనం ఎవరైనా సరే ఈ పిఎఫ్ఆర్డీఏలో కొంత మొత్తం నెల నెల ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉన్నారో, ఇది 18 years నుంచి చేసుకోవచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ పెట్టుకోవచ్చు. దీంట్లో కాంపౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది, సో దట్ యూ కెన్ గెట్ డీసెంట్ రిటర్న్స్ ఆఫ్టర్. మీకు దీంట్లో ఒక రిటర్న్స్ ఉంటుంది, 7 to 8% అట్లా రిటర్న్స్ ఉంటాయి. ఆ రిటర్న్స్ ద్వారా మీ మనీ మీకు మెచ్యూరిటీ టైంలో వస్తుంది. ఈ పిఎఫ్ఆర్డీఏ మెయిన్ పని అది. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ ఎఫ్ఎంసి, ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్. ఇట్ బాడీస్ మెన్షన్ అబౌవ్, ఎఫ్ఎంసి ఆల్సో ప్లే మెయిన్ రోల్ ఆఫ్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫ్ కమాడిటీ ఎక్స్చేంజ్ అండ్ ఎన్సిడిఎక్స్, యూసీఎక్స్, లైక్ దట్ ఎక్సెట్రా. సో ఈ ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఏం చేస్తుందంటే కమాడిటీ మార్కెట్స్ని రెగ్యులేట్ చేస్తుంది. లైక్ ఎంసీఎక్స్ అంటే మల్టీ కమాడిటీస్ ఎక్స్చేంజ్. దీంట్లో బులియన్స్ ఉంటాయి, బేస్ మెటల్స్ ఉంటాయి, మళ్ళీ వచ్చేసి ఎనర్జీకి సంబంధించిండేవి ఉంటాయి, మళ్ళీ వచ్చేసి గ్యాస్కి సంబంధించిండేవి ఉంటాయి. అంటే ఈ వస్తువులు ఎప్పటికెప్పటికి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ నిన్న గోల్డ్ 49,000 ఉంది, ఈరోజు పెరగచ్చు 50,000 కావచ్చు, లేకపోతే 48,000 కావచ్చు. కానీ దీంట్లో ఈ ఎఫ్ఎంసి అనేది ఎవరైనా కూడా, ఈ ఎఫ్ఎంసిలో ఎవరైనా ఏవైనా తప్పులు చేస్తే ఈ ఎఫ్ఎంసి ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ అనేది రెగ్యులేట్ చేసి కఠిన చర్యలు తీసుకొని ఉంటుంది. వాళ్ళని జైలు శిక్ష చేయడము, జరిమానా చేయడము జరుగుతుంది. అండ్ ఐఆర్డిఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. లార్డ్, it is better to mention the name IRDA or IR, Insurance Regulatory Development Authority, is a major part of financial body. ఈ ఫైనాన్షియల్ బాడీలోకి ఇదే మేజర్ బాడీ. ఎందుకంటే మనం ఒక ఎల్ఐసి కడతాం, ఎల్ఐసి అండ్ జిఐసి, జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటి ఇన్సూరెన్స్ని మనం కట్టే డబ్బులకి ఒక సెక్యూరిటీ ఇస్తుంది. అంటే మన భవిష్యత్తులో ఎవరైనా సరే ఎల్ఐసి కట్టుకుంటారు. ఎల్ఐసి అనేది ఒక కొంత మొత్తం ప్రీమియం పే చేస్తాడు, అది క్వార్టర్లీ కానీ ఇయర్లీ కానీ. మెచ్యూరిటీ టైంకి తన డబ్బులు తనకి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు? ఈ రెగ్యులేటరీ బాడీ అనేది రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి రెగ్యులేట్ చేయడం వల్ల మన డబ్బులు మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటాయి. సో దిస్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు రెగ్యులేట్ ద అపెక్స్ ఆఫ్ స్టాట్యుటరీ బాడీ అండ్ విచ్ విల్ రెగ్యులేట్ ద సేమ్ టైమ్ అండ్ డెవలపింగ్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. It comprises of Indian Parliament Act and passed by the Indian government headquarters in the group at Hyderabad, and it was shifted from Delhi to Hyderabad. ఇది ఢిల్లీ నుంచి ఐఆర్డిఏ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్ పాయింట్స్ విచ్ క్యాన్ బి ట్రై టు ఫోకస్ అండ్ విచ్ ఫైనాన్షియల్ బాడీస్. ఈ ఫైనాన్షియల్ బాడీస్ మెయిన్ రోల్ ఇవన్నీ మనం చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రెగ్యులేటరీ బాడీస్ గురించి తెలుసుకున్నాము. సో దట్ రేపు వీడియోలో ఎన్ఎస్సి అంటే ఏంది, బిఎస్సి అంటే ఏంది, అవి ఈ స్టాక్ మార్కెట్లో మెయిన్ రోల్ ఎందుకు ఉపయోగపడతాయో రేపు తెలుసుకుందాం. అండ్ ప్లీజ్ హిట్ ది సబ్స్క్రైబ్ బటన్. అండ్ జై హింద్, జై భారత్.